భూమికి వేల అడుగుల ఎత్తులో శిబిరం, గడ్డకట్టించే -12 డిగ్రీల చలిలో పోరాటం. తిండి ముట్టడం లేదు, అంతటి చలిలో కూడా ఆరు బయట పడుకుంటున్నారు. ఎందుకు ఆ పోరాటం? అతని డిమాండ్ ఏంటి? వారిని నడిపిస్తుంది ఎవరు? పాలించే పెద్దలు వారి మొరను ఎందుకు పట్టించుకోవడం లేదు? ఎందుకంటే ఇంతటి సీవియర్ కండిషన్స్లో వారు అక్కడ నిరసన తెలియజేస్తున్నారు. ఫొంగ్సుక్ వాంగ్డు రాంచో 3 ఇడియట్స్ మూవీ చూసిన వారికి అస్సలు మర్చిపోలేని పేరు ఇది. మూవీలో ఆమిర్ ఖాన్ వేసిన ఈ రోల్కు ఇన్స్పిరేషన్ సోనం వాంగ్చుక్. ఇప్పుడు అతనే అక్కడ నిరసన తెలియజేస్తున్నాడు. మూవీలో చూపినట్టుగా సోనం ఓ అద్భుతమైన ఇంజనీర్ మాత్రమే కాదు, ఓ యాక్టివిస్ట్, వాతావరణ పరిరక్షణ కోసం పాటుపడే వ్యక్తి. అదేంటి, లదాఖ్లో ఆందోళన గురించి ఇంట్రడక్షన్ ఇచ్చి సోనం గురించి డిస్కస్ చేస్తున్నారని ఆలోచించకండి. ఈ రెండింటికి లింక్ ఉంది కాబట్టే సోనం గురించి ఈ ఇంట్రడక్షన్. లదాఖ్ హక్కులు పరిరక్షణ కోసం సోనం ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. గత 14 రోజులుగా గడ్డగట్టే చలిలో నిరసన చేస్తున్నారు. న్యాయం కోసం పోరాడుతున్నారు. కార్పొరేట్ కబంధ హస్తాల్లో పడకుండా హిమాలయ ప్రాంతాలను రక్షించాలని కోరుతున్నారు సోనం. అంతేకాదు, సోనం డిమాండ్లో అతి ముఖ్యమైనది లద్దాఖ్కు రాష్ట్ర హోదా, రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్ అమలు. ఇవి 2 డిమాండ్లను నెరవేర్చాల్సిందే అంటున్నారు సోనం. అందుకే తనకు మద్దతుగా నిలిచే వారితో కలిసి ఇప్పుడు ఉద్యమం చేస్తున్నారు ఆయన. సోనం ఇలా ఉద్యమం చేయడం ఇదే ఫస్ట్ టైం కాదు. గతంలో కూడా ఆయన ఇదే పోరుబాటులో నడిచారు. ఇవే డిమాండ్లతో గతేడాది జనవరిలో 5 రోజుల పాటు నిరాహార దీక్ష చేశారు సోనం. అప్పుడు కూడా అధికారుల హామీతో వెనక్కి తగ్గిన వాంగ్చుక్ ఈసారి ఈ సమస్యను అటో ఇటో తేల్చాల్సిందే, అప్పటి వరకు వెనక్కి తగ్గేది లేదంటున్నారు. లద్దాఖ్లో సోగంకు చాలా ఫాలోయింగ్ ఉంది. ఎందుకంటే లద్దాఖ్ విద్యా వ్యవస్థను మెరుగుపరిచే స్టూడెంట్ ఎడ్యుకేషనల్ కల్చరల్ మూవ్మెంట్ ఆప్ లద్దాఖ్ను స్థాపించారు. అంతేకాదు, ఆర్టిఫిషియల్గా హిమాలయన్ రివర్స్ను సృష్టించే ఐస్ స్తూప ప్రాజెక్టును చేపట్టిన వ్యక్తి. అందుకే 2018లో రామన్ మెగసెసే అవార్డు, 2017లో గ్లోబల్ అవార్డ్ ఫర్ సస్టైనబుల్ ఆర్కిటెక్చర్ వెతుక్కుంటూ వచ్చాయి. దీన్ని బట్టి అర్థమవుతోంది ఈ మాంక్ లాంటి సైంటిస్ట్ ఏం చేసినా తన సొంత ప్రాంతం కోసమే అని. అందుకే ఆయన ఓ పిలుపునిస్తే కదిలి వచ్చేవారు వేల సంఖ్యలో ఉంటారు. లద్దాఖ్లో సోనం ఒక్కరే ఆందోళన చేస్తున్నారా? నో, ఇప్పటికే వేలాది మంది గడ్డగట్టించే చలిని లెక్క చేయకుండా రోడ్లెక్కారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లే అపెక్స్ కౌన్సిల్, కార్గిల్ డెమోక్రటిక్ అలయన్స్ సంయుక్తంగా ఇప్పుడు ఈ ఆందోళనకు దిగుతున్నాయి. అసలు లద్దాఖ్ ఆందోళనలు ఎందుకు అన్నది క్లారిటీగా తెలుసుకోవాలంటే కాస్త వెనక్కి వెళ్ళాలి. 2019 ఆగస్టు 5న కేంద్రం జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370ని రద్దు చేసింది. ఇది అప్పట్లో ఒక సంచలనాత్మక వార్త. కశ్మీర్లో లదాఖ్ను ప్రత్యేక కేంద్రపాలిత ప్రాంతంగా మార్చింది. అప్పుడంతా సంబరాలు చేసుకున్నారు, కేంద్రంపై ప్రశంసల వర్షం కురిపించారు. కానీ 2 ఏళ్లలో సీన్ పూర్తిగా మారిపోయింది. లే కార్గిల్ ప్రజలు రాజకీయంగా తమ అధికారాలు తగ్గిపోయాయని ఫీల్ అవుతున్నారు. అసలు అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేకుండా పోయిందంటున్నారు అక్కడి వాళ్ళు. ఈ బ్యూరోక్రటిక్ పాలనలో జీవించలేమని డిసైడ్ అవుతూ ఉన్నారు అక్కడ ప్రజలు. అప్పుడు మొదలయ్యాయి అతి చల్లటి ప్రాంతంలో వేడెక్కించే నిరసనలు. వాళ్ళ డిమాండ్స్ ఏంటో ఒకసారి చూద్దాం. డిమాండ్ 1, లద్దాఖ్కు రాష్ట్ర హోదా ఇవ్వాలి. డిమాండ్ 2, రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్ను అమలు చేయాలి. డిమాండ్ 3, లే కార్గిల్ జిల్లాలకు ప్రత్యేక ఎంపీ స్థానాలు ఇవ్వాలి. డిమాండ్ 4, హిమాలయాల్లో ప్రకృతిని దెబ్బతీసే ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు, పర్యావరణాన్ని పరిరక్షించాలి. ఇక 5వ డిమాండ్, తమ ప్రత్యేక గుర్తింపుకు చట్టబద్ధత ఉండాలి. 6th డిమాండ్, ఆర్టికల్ 370 వల్ల సంక్రమించిన తమ భూమి, ఉద్యోగాలకు గుర్తింపు ఇవ్వాలి. మరి వారి డిమాండ్లను కేంద్రం అస్సలు పట్టించుకోలేదా అంటే పట్టించుకుంది. ఇప్పటికే ఓసారి చర్చలు జరిగాయి. గతేడాది డిసెంబర్లో లద్దాఖ్లో జరిగాయి ఈ చర్చలు. లే కార్గిల్లోని 2 కౌన్సిల్ డిమాండ్లను సమర్పించాలని కోరి వీళ్ళు ఇచ్చారు. కానీ అంతలోనే మళ్లీ నిరసనకు దిగారు లద్దాఖ్ ప్రజలు. అయితే 2వ సమావేశం నిర్వహించేందుకు రెడీగా ఉన్నామని చెబుతోంది కేంద్రం. పై చర్చలతో పనవ్వదు, స్పష్టమైన హామీలు కాదు, మా డిమాండ్ న్యాయమైనదే, వెంటనే వాటి అమలుకు అడుగులు వేయండి. ఇది లద్దాఖ్ ప్రజలైన సోనం అయినా చెప్పేది, కోరేది కూడా అదే. మరి సోనం ఆమరణ పోరాటం ఏమవుతుంది? కేంద్రం స్పందిస్తుందా? వారి ఆరాటాన్ని అర్థం చేసుకుంటుందా? పోరాటాన్ని అర్థం చేసుకుని న్యాయమైన డిమాండ్లను నెరవేరుస్తుందనేది ప్రస్తుతం $1 మిలియన్ ప్రశ్న.